సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమరావతిపై సెటైర్లు వేశారు. రెండో దఫా ల్యాండ్ పూలింగ్ ఎందుకో తనకు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. తొలి దశ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకే ఇంకా ప్లాట్లు ఇవ్వలేదని, ఇప్పుడు రెండో దశ ఎందుకంటూ కౌంటర్లు వేశారు. మయన్మార్లో నిర్మించిన రాజధాని నేపుడాల రాజధాని అమరావతి మిగిలిపోతుందంటూ సెటైర్లు వేశారు. ఇటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బంధం పైన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నాళ్ళు ఈ బంధం ఉంటుందో అంటూ సెటైర్లు వేశారు ఉండవల్లి. రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు, కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడంలో ₹1 ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం. ఈవేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది పరిస్థితి. అదే నాకు నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వరరావుకి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఏం ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను, ఏదో పట్టుకుంది ఇదొక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చ ప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు, యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చ ప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్ పోసేస్తుంటారు. అది సైకియాట్రిక్ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను అనలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతుంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను గుర్తుందా. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందిరా అంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటాడు. ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో. నాపిడా మయన్మార్, దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు. బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు, రంగూన్ నుంచి తీసేసి. నాపిడా దాని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్, 10-వే లైను, 10 రోడ్లు అనమాట. ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు ఇది 10-వే లైన్ అని. ఏదో జనం లేకుండా ఏముంటుందండి. అన్నింటికి మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు. రాజధాని అమరావతికి సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చూసాం. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఎందుకంటూ కూడా తీవ్రమైనటువంటి ప్రశ్నలు అయితే ఆయన సంధించారు. మయన్మార్ ఘోస్ట్ రాజధాని నేపుడాల అమరావతి మిగులుతుందంటూ కూడా ఉండవల్లి సెటైర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధాని మోదీ, చంద్రబాబు రాజకీయ బంధం పైన కూడా ఆయన విమర్శలు చేశారు, అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి మధ్య రాజకీయ బంధం తప్ప వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎక్కడా లేదనేటువంటి మరో మాట కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు
మళ్ళీ ఇంకా ఎందుకు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు రెండో దశ అనేది కూడా ఆయన వేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడున్నటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33,000 ఎకరాలకు పైగా భూమిని దీనికి సంబంధించి ఎంతవరకు డెవలప్ చేస్తున్నారు, ఏం డెవలప్ చేస్తున్నారు, దానికి సంబంధించి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది, దాన్ని ఎంత మోతాదులో చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ లేదు. రైతులకి అక్కడ ప్లాట్లు ఇవ్వనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇంకా వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేస్తారు? నేను రాసినటువంటి భ్రమరావతిలో ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు అమరావతిలో అదే జరుగుతుంది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి స్వరం అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి వారు కలిశారు తప్ప గతంలో వారు చేసుకున్నటువంటి విమర్శలు, ప్రధాని అలాగే చంద్రబాబు ఇరువురు కూడా చేసుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శల్ని ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. వారిరువురు కూడా రాజకీయపరంగా కలవటమే తప్ప సైద్ధాంతికతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి రాజకీయపరమైనటువంటి అంశాలే తప్ప ఎక్కడ స్నేహం అనేటువంటి బంధం అయితే వారి మధ్య లేదనేటువంటి మాట. ఇంకొక మాట కూడా చెప్పారు ఉండవల్లి, ఈ బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో కూడా నేను చూస్తాను అనేటువంటి మాట. గతంలో 2014 నుంచి 2019 మధ్య వచ్చినటువంటి వ్యతిరేకత దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కూడా కొంచెం వెనక్కు తగ్గడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి వారికి ఉన్నటువంటి స్నేహబంధం లేకపోతే రాజకీయపరమైనటువంటి అనుబంధాన్ని కూడా ఒకంత తగ్గించుకుందనేటువంటి మాటలైతే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ విధంగానే ప్రజా వ్యతిరేకంగా చంద్రబాబు వెళితే ఖచ్చితంగా ప్రధాని మోదీ మళ్ళీ ఈ రాజకీయపరమైనటువంటి అంశాల నుంచి వెనక్కు తగ్గుతారు. బీహార్లో గెలిచినటువంటి ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి ఈసారి చంద్రబాబుతో రాజకీయ బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటారో అర్థం చేసుకోవాలనేటువంటి మాట. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా, మీకు చరిత్రలో కూడా కొన్ని ఉదంతాలు ఉన్నాయని మయన్మార్ రాజధాని నెపుడా అనేటువంటి దానికి సంబంధించి గూగుల్లో టైప్ చేయండి. అది ఏ విధంగా నిర్జీవంగా ఘోస్ట్ క్యాపిటల్ అని అంటారు, అదేవిధంగా అమరావతి కూడా మిగిలిపోకుండా చూడాలి, అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేయొద్దనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. స్టార్టింగ్లోనే అంత పెద్ద క్యాపిటల్లో 20 లక్షల మంది ఉండేలా పరిస్థితి ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 20 లక్షల జనాభా ఉన్నటువంటి ఊరు ఏదైనా ఉందా అని కూడా కీలకమైనటువంటి ప్రశ్న ఉండవల్లి సంధించినటువంటి పరిస్థితి ఉంది. నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను ఆయన, కాబట్టే నేను మీకు నచ్చను, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని పాలన సాగిస్తే బాగుంటుంది అని ఉండవల్లి ప్రశ్నలు కూటమి ప్రభుత్వానికి సంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.